నాన్న చెప్పమంటే చెప్పలేదా? నాన్న బిజీగా ఉన్నాడంట. నాకు తెలుసు, ఎప్పుడు అంత సీఎం కూడా అంత బిజీగా ఉన్నాడు. వెళ్ళి నాన్నమ్మ అడిగి చెప్పించుకోపోమ్మా. ఇద్దరు అంతే, కథ చెప్పమన్నా చెప్పరు, పాట పాడమన్నా పాడు. నానమ్మ నానమ్మ నాకు కథ చెప్పవా? నా బుజ్జి తల్లి బంగారు తల్లి పదమ్మాల పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం. ఏంటే పాచిపోయిన వాసన వస్తుంది? నేను మిగిలిపోయిన ఉప్మా అంటే పడవేయడానికి వెళ్తున్నానండి. అంత ఏంటి చేసావే? మీకోసమే తిని పలుస్తావని. దీని పేరు సరోజా. పాపం చాలా అతి, అసలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి. నీకు పగులుద్ది మూతి. అబ్బో, పడేసే బదులు మసలిదానికి పెట్టకపోలా? అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేసి తినండి. ఇది పాచిపోయిన వాసన వస్తుందమ్మా. పాచిపోయిన దానికోసం వేడివేడిగా జీడిపప్పులు వేసుకొని తీసుకురమ్మంటావా ఏంటి? అయినా ఈ వయసులో అంతంత తిని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలా ఏంటి? పెట్టింది తిను, లేదా ఒక మూల పడుతుంది. ఏంటి ఏడుస్తున్నా? ఈ ఇంట్లో ముసలిదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఆ ముసలి మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయితే ఏం చేద్దామంటావు? నేను ఒక ఐడియా చెప్తాను, వింటారా? వింటాను సరోజా. మీ అమ్మగారిని మనకు దగ్గర ఉన్న ఆశ్రమంలో చేరుద్దామండి. అమ్మ బాధపడుతుందేమో. బాధ లేదు, గేద లేదు. ఇప్పుడే వెళ్ళి చెప్తాను, ఉండండి. అత్తయ్య, ఓ అత్తయ్య, మీ అబ్బాయి గారి జీతం సరిపోవడం లేదంట. ఖర్చులకు డబ్బులు లేవంట. పక్కన కొత్తగా ఆశ్రమం పెట్టారంట అత్తయ్య. అక్కడికి వెళ్ళండి అత్తయ్య, అన్ని వాళ్ళే చూసుకుంటారు. అది కాక మన ఇల్లు చాలా చిన్నది కదా, ఏమంటారు? అవునమ్మా, నాకు ఇంతవరకు ఈ ఆలోచన రాలేదు. అబ్బాయిని రమేష్ను పిలువమ్మా. ఏమన్నా శ్రీవారు, మీ అమ్మగారు పిలుస్తున్నారు, ఇలా రండి. నీ భార్య సరోజ ఇల్లు సరిపోవడం లేదంటుందిరా. చాలా ఇబ్బందిగా ఉంది అంటుందిరా. నీవు కూడా నా ఖర్చులు, నా మందులు భరించలేకపోతున్నావు అంటరా. అవునమ్మా, సరోజ చెప్పింది నిజమే.
పోస్ట్ మేడం మీకు పోస్ట్ వచ్చింది. అబ్బాయి రమేష్ ఈ లెటర్ చదవయ్యా. కోర్టు ఉత్తర్వులు ప్రకారం మీ నాన్నగారి వీలునామా అద్దెంకిలో ఉన్నటువంటి ₹1,00,00,000 విలువ చేసే ఆస్తిని మీ అమ్మగారి పేరు మీద మార్చడం జరిగింది. ఇది ఎవరికి హక్కు లేదు. మీ అమ్మని ఎవరైతే బాగా చూసుకుంటారో వారికి ఆస్తి చెందుతుంది. ఇట్లు అద్దెంకి జడ్జి గారు. ఏమండి మీ అమ్మగారి పేరు మీద ₹1,00,00,000 ఆస్తి ఉన్నదా? అవునే, నాకు ఇప్పుడే తెలిసింది. అత్తయ్య గారు, ఓ అత్తయ్య గారు, మీరు ఇలా రండి, ఇలా కూర్చోండి. అత్తయ్య గారు కాలు మీద కాలు వేసుకోండి. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తాను. అత్తయ్య గారికి మందు బిళ్ళలు, యాపిల్స్, ద్రాక్ష, అరటి పండ్లు అవన్నీ తీసుకురండి. అలానే కూలర్ కూడా వేయండి. అత్తయ్య గారు మీ వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. దాచేపల్లి ఆంజనేయుల దగ్గర ఆయన వేసుకొని మిగిలిపోయిన రంగు డబ్బా ఉంది, అంత వెళ్ళి తీసుకుంటాను. అత్తయ్య గారు మీరు ఈ రోజు నుండి ఏమి పని చేయవలసిన అవసరం లేదు. మీకు 1 నిమిషంలో చికెన్ మటన్ వెళ్ళి వండుకొని వస్తాను. అత్తయ్య గారు బట్టలు ఉతకాలమ్మా, వెళ్ళి బట్టలు ఉతుకు వస్తానమ్మా. అత్తయ్య గారు నేనుండగా మీరు బట్టలు ఉతకటం ఏంటి? మీ లేత చేతులపై గీతలు పడతాయి. అత్తయ్య గారు నేను వెళ్ళి బట్టలు తెల్లగా ఉతికి వస్తాను. పోనీ అంట్లన్నా కడిగి వస్తానమ్మా. క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. నేను పాపాత్మురాలను అత్తయ్య గారు, క్షమించండి అమ్మగారు. సరే, క్షమించాలి. మరి ఆశ్రమం వద్దు, గీశ్రమం వద్దు.